భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. కాల్పుల విరమణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా కాల్పులకు తెగబడుతోంది. ఉదయం కృష్ణాఘాటి సెక్టర్లో పాక్ రేంజర్లు కాల్పులు జరపగా భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. 3 రోజుల్లో పాకిస్తాన్ 20 సార్లు కాల్పులకు తెగబడింది. మరోవైపు సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామాలు వదిలి వెళ్లిపోతున్నారు. సరిహద్దు గ్రామాల్లో పాఠశాలలు కూడా మూసివేశారు. భారత్ పాక్ సరిహద్దులోని ఆర్ఎస్పురా సెక్టర్ నుంచి మా ప్రతినిధి ఇస్మాయిల్ గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. ఇస్మాయిల్, చెప్పండి, సరిహద్దుల్లో ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గత 2 రోజులుగా భారత పాకిస్తాన్ల మధ్య టెన్షన్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆర్ఎస్పురా సెక్టార్లో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు పాకిస్తాన్కి సంబంధించినటువంటి పోస్ట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదే భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతము. ఈ సరిహద్దు ప్రాంతంలో లైన్ ఆఫ్ కంట్రోల్ తర్వాత ఇక్కడ ప్రస్తుతం మనం ఇండియన్ పోస్ట్ ప్రాంతంలోనూ అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి జెండా అదేవిధంగా వాళ్ళ పోస్ట్ ఇక్కడ నుంచి కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. జూమ్ చేసి చూస్తే దానికి సంబంధించినటువంటి చాలా క్లియర్గా పాకిస్తాన్కి సంబంధించినటువంటి పోస్టు అదే ఇండియన్కి సంబంధించిన పోస్ట్ ఎంత దగ్గరగా ఉన్నాయో చాలా క్లియర్గా అర్థమవుతుంది. మధ్యలో ఈ ఫెన్సింగ్ మొత్తం చూడొచ్చు. ఈ ఫెన్సింగ్ సంబంధించి ఏదైతే కనిపిస్తుందో ఈ ఫెన్సింగ్ మొత్తం కూడా ఒక విధంగా ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి బార్డర్ను డిక్టేట్ చేస్తుంది. కాబట్టి ఈ దాదాపు 100 నుంచి 150 మీటర్ల దూరంలోనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం ఇక్కడ ఉంటుంది. ప్రతిరోజు రాత్రి కాల్పుల ఉల్లంఘన చేస్తున్నటువంటి సమయంలో వీళ్ళు 9-10 తర్వాత కంటిన్యూగా పౌర ఆవాసాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కాల్పులు జరుపుతున్నారు. ఆ తర్వాత ఎవరైతే ఆర్ఎస్పురా సెక్టర్లో ఉన్నటువంటి దాదాపు 10-15 విలేజెస్ను గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ నుండి బీఎస్ఎఫ్ అదేవిధంగా సిఆర్పీఎఫ్ జవాన్లు ఖాళీ చేస్తున్నారు. సో 2 రోజుల నుంచి కూడా ఈ మొత్తం ఎవాక్యుయేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. బీఎస్ఎఫ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఫోర్సెస్ కూడా రీఎన్ఫోర్స్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి పోస్ట్ మనం ఇక్కడ నుంచి చాలా క్లియర్గా చూస్తున్నాం. ఈ ఫెన్స్ మొత్తం ఏదైతే ఉందో ఈ ఫెన్స్కు అవతలి వైపు పాకిస్తాన్ ఎవరైనా అడుగు అటువైపు వెళ్ళి పెడితే షూట్ అండ్ సెట్ ఆర్డర్స్ ఉంటాయి. సో అటువైపు నుంచి ఎవరి వచ్చినా కానీ షూట్ అండ్ సెట్ ఆర్డర్స్ ఉంటాయి. సో ఇటువైపు ఉన్నటువంటి జవాన్లు అటువైపు ఉన్నటువంటి జవాన్లు ఒకరినొకరు ఎప్పుడు కూడా ఒకరికన్నులో ఒకరు చూస్తూ మొత్తం గస్తీ కాస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ప్రస్తుతం ఆర్ఎస్పురా సెక్టర్లో ఈరోజు కొంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ గత 2 రోజుల నుంచి కూడా ఈ ఏరియాలో కాల్పులు జరుగుతున్నాయి. ఉదయం కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ 2వ రోజు కొంత కాల్పుల శబ్దం తగ్గిన తర్వాత గ్రామస్తులు ఇంటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం కాశ్మీర్లో దాదాపు 15 నుంచి 20 చోట్ల ఈ కాల్పుల విరమణకు సంబంధించిన ఉల్లంఘనకు పాకిస్తాన్ పాల్పడుతుంది. సో పాకిస్తాన్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పాల్పడుతుందా, ఏం చేయబోతుంది అనేటువంటి ఒక టెన్స్ సిచ్యువేషన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆర్మీ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ముఖ్యంగా బీఎస్ఎఫ్ కాపలా కాస్తున్నటువంటి అన్ని పోస్టుల దగ్గరికి ఆర్మీకి సంబంధించినటువంటి రీఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. సో ఇంకొక 48 గంటలు దాటితే కానీ ఈ సిచ్యువేషన్ ఎటువైపు దారితీస్తుంది, నిజంగానే ఒక యుద్ధానికి దారితీస్తుంది లేకుంటే ఈ సిచ్యువేషన్ ఇక్కడ నుంచి సమసిపోతుంది అనేటువంటిది స్పష్టమైనటువంటి అవకాశం కనిపించలేదు. వీడియో జర్నలిస్ట్ నాయక్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, జమ్మూ. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి ఆర్ఎస్పురా ప్రాంతంలో ఉన్నాము. ఎక్కడైతే ఫెన్సింగ్ కనిపిస్తుందో ఇదంతా కూడా ఫెన్సింగ్ అవతల ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. పాకిస్తాన్కి ఇవతల వైపు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. భారత్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతం. మనం ఆర్ఎస్పురాలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్నాము. अब बताइए सर, ये पाकिस्तान का एरिया है क्या सर? ये पाकिस्तान का, ये बूटे के आगे पारले पास पाकिस्तानी ये उले तार दे उरे अपना बॉर्डर है। पाकिस्तान की फौज दिखती है क्या कभी आपको? अभी नहीं देख, वो नहीं सिखाई नहीं देते अभी नहीं। कभी दिखते है क्या? कभी कभी आंधी हो पहला फायरिंग होती है क्या उधर से? कभी हाँ वो चक्कर लगाती है, चक्कर होते क्या? पक्का नहीं। 2 दिन से कैसा है सर, सिचुएशन कैसा है? 2 दिन शांत है क्या? अभी क्या डर है क्या? माहौल कैसा है? डर ही है हमारा। रात डरते नैने सोते हैं। तो कोई बच्चे बुच्चे सारे काट चले भाई, मैं कल ही घर आपको पकाओ खाओ हमारे, क्या करना है? जो काम करेगा तो आपको चलेगा। हाँ मैं बेल्डे काम करता है ना अनंतपुर में। गांव पूरे बच्चे, छोटे बच्चों को लेके चले गए? आरसीपुरा गए, आरसीपुरा चले गए क्या? यहाँ पे कोई भी नहीं है अभी? हाँ जी। गांव पूरा खाली है क्या? खाली है। फौज ने बताया था आपको जहाँ से जाने के लिए? नहीं अपनी मर्जी ने आने जनानियां गल्ला करती रहती आपो जो फिर भाग गए। डर है क्या? कोई जंग आएगी ऐसा डर है क्या? कोई डर है जो उन्होंने जहाज चारे है साढ़े वाले ने, मोदी ने, जो वो भी हमला कर सकते हैं भाई,
बार्डर से तां बाद మనం చూడొచ్చు ఒక యుద్ధం జరుగుతుంది అనేటువంటి ఒక భయం అయితే జనాల్లో ఉంది కాబట్టి చిన్నపిల్లని వాళ్ళని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. మేము కష్టం చేసుకుంటే మాత్రమే బతుకుతాం కాబట్టి ప్రతిరోజు మా పొలాల్లోకి వచ్చి పని చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి పోస్ట్ మనం చూడొచ్చు. పూర్తిగా ఏదైతే ఫెన్సింగ్ ఉందో ఆ ఫెన్సింగ్ साढ़े पराली लेने जाइए पराली तारा लगी दी पराली लेने गए जो उधर ट्रैली में बिच पाज लेंदे फौजी ने फौजी डरदे ना ठाए अब ओपी साइड से छोड़ आए अपने ओके है कोई मजा साला वो नौकरी कर रहे क्या कर रहे हैं नौकरी करने का मतलब आया जो अपने हथियार नहीं छोड़ो हथियार गड्डी ट्रैली में पाज लम्बे पाज लेंदे फौजी ने ఓకే మనం చూడొచ్చు నిన్న పూర్తిగా ఆర్మీ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను తమ కంట్రోల్లోకి తీసుకుంది. ఆ కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఒక్కొక్కరుగా ఈ గ్రామాన్ని ఖాళీ చేస్తూ వెళ్ళారు. పెద్ద మనుషులు ఎవరైతే అగ్రికల్చర్ లేబర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను మళ్ళీ మీకు చూపిస్తాను. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫెన్సింగ్ ఏరియా అయితే ఉందో పాకిస్తాన్కి సంబంధించిన ఫెన్స్ ఏరియా ఉందో ఆ ఫెన్స్ అవతల పాకిస్తాన్కి సంబంధించిన పోస్టింగ్స్ ఉంటాయి. పాకిస్తాన్కి సంబంధించిన సైన్యం ఎప్పటికప్పుడు గస్తీ కాస్తుంటుంది. ఇటు భారత సైన్యం ఉంటుంది. ఇప్పుడు ఒకరి కళ్ళలోకి ఒకరు భారత్ పాకిస్తాన్ సైన్యం చూస్తూ డ్యూటీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులైనా కానీ ఏ టైంలో ఎక్కడ ట్రిగర్ నొక్కుతారు ఎక్కడ నుంచి బుల్లెట్ పెళ్తుంది అనేటువంటిది అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇంత టెన్స్ సిచ్యువేషన్లో ఇక్కడ సైన్యం ప్రస్తుతం గస్తీ కాస్తున్నటువంటి సిచ్యువేషన్. గ్రామాలు ఖాళీ అవుతున్నాయి బట్ ఆర్మీ పోస్టులు మాత్రం అలాగే ఉన్నాయి. ఆర్మీ పోస్టింగ్స్లో ఇంకా ఎక్కువ రీఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. సాధారణంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎవరు కూడా ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు నిలబడి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియాలో నిలబడి ఉండడం అనేటువంటిది అంత సేఫ్ కాదు. ఎందుకంటే శత్రువు ఎప్పుడు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి సాధారణంగా ఇక్కడ కూర్చొని ఉండడము లేకుంటే చెట్టు చాటు ఉండడము ఉండి ఎదుట ఉన్నటువంటి సైనిక పోస్టులను చూస్తుంటారు. సో ఏ టైంలో ఎటువైపు నుంచి ఫైరింగ్ జరుగుతుంది అనేటువంటి టెన్షన్ ఇంకా ఈ ఆర్ఎస్పుర సెక్టర్లోనే కాదు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి బార్డర్ మొత్తం మీద కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మిలిటరీకి సంబంధించినటువంటి రీఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. పెద్ద ఎత్తున సైన్యం ఇక్కడికి వస్తుంది. బీఎస్ఎఫ్ ఏదైతే ఇన్ని రోజులు సరిహద్దును గస్తీ కాస్తుందో ఆ బీఎస్ఎఫ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఆర్మీ ఇప్పుడు వచ్చి రీఎన్ఫోర్స్ అవుతుంది. సో ఏ టైంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. బట్ ఏ క్షణంలోనైనా యుద్ధం రావచ్చు అనేటువంటి ఒక భయం ఇక్కడ ఉన్నటువంటి సామాన్యుల్లో కూడా కనిపిస్తుంది. వినోష్ నాయక్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, జమ్మూ.